పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రపంచ దేశాల సప్లై చైన్ను విచ్ఛిన్నం చేస్తోంది. భారత్ నుంచి యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే సరుకు రవాణాపై ఇది పెను ప్రభావం చూపుతోంది. భారత్ నుంచి యూరప్ దేశాల ఎగుమతులకు ట్రాన్స్షిప్మెంట్ హబ్గా వ్యవహరించే దుబాయ్కి యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండడంతో 10 రోజుల్లోనే 1000కి పైగా రిఫ్రిజిరేటర్ కంటైనర్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఈస్ట్ కోస్ట్ పోర్టుల నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళిన కంటైనర్ షిప్లన్నీ తిరుగుముఖం పట్టాయి. వీటిలో ఎక్కువ షిప్లను కేరళలోని విజిన్జమ్ అంతర్జాతీయ పోర్టుకు మళ్లించారు. అక్కడ నిండిపోయిన తర్వాత చెన్నైలోని కట్టుపల్లికి తరలిస్తారు. తర్వాత విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రత్యామ్నాయ స్థావరంగా ఎంపిక చేశారు. మరోవైపు యుద్ధ ప్రభావంతో పశ్చిమ తీరం నుంచి కూడా సరుకు ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. భారత తూర్పు తీరానికి గేట్వేగా ఉన్న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ అంటే VCTPL సాధారణంగా నెలకు 50,000 నుంచి 60,000 కంటైనర్ల హ్యాండ్లింగ్ జరుగుతూ ఉంటుంది. తాజా పరిస్థితుల కారణంగా యూరప్కి వెళ్ళే సరుకు రవాణాలో 15 నుంచి 20% మేర మందగమనం కనిపిస్తోంది. డొమెస్టిక్ కంటైనర్ల హ్యాండ్లింగ్ దాదాపు నిలిచిపోయింది. భారత్ నుంచి UAEలోని 7 దేశాలకు సరుకు హ్యాండ్లింగ్ జరుగుతూ ఉంటుంది. విశాఖ నుంచి ఇప్పటికే బయలుదేరిన షిప్లు వెనక్కి వచ్చేస్తున్నాయి. విశాఖ నుంచి రోజుకు 600 చొప్పున 10 రోజుల్లో 6,000 కంటైనర్లతో కూడిన నౌకలు బయలుదేరాయి. ఇందులో 1,500కి పైగా కంటైనర్లు సీ ఫుడ్తో ఉన్నాయి. ఒడిశా నుంచి వచ్చిన మినరల్స్ ఫెర్రో, మ్యాంగనీస్ లోడ్తో 100 కంటైనర్లు, ఫార్మా కంటైనర్లు ఒక 50, ఫార్మా ట్యాంక్ కెమికల్ కంటైనర్లు మరో 50, ఇలా ఇవన్నీ కూడా తిరుగుముఖం పట్టాయి. యూరప్ దేశాలకు ఎగుమతులు చేసేందుకు నేరుగా భారీ కార్గో షిప్స్ లేవు. మొదట్లో విశాఖ, కోల్కతా నుంచి చెన్నైకి పంపించి అక్కడి నుంచి యూరప్ దేశాలకు వెళ్ళేవి. ఈ విధానంలో ఇబ్బందులను అధిగమించేందుకు దుబాయ్ని ట్రాన్స్షిప్మెంట్ హబ్గా అభివృద్ధి చేశారు. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని మూసేయడంతో విశాఖ, చెన్నై పోర్టుల నుంచి దుబాయ్ మీదుగా జరిగే ట్రాన్స్షిప్మెంట్ నిలిచిపోయింది. దీంతో ఎగుమతిదారులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ముంబై, ముంద్రా, చెన్నై, వైజాగ్, కాండ్లా, కొచ్చి పోర్టులతో పాటు దేశంలోని ఇతర పోర్టుల నుంచి రోజు 15,000 నుంచి 20,000 కంటైనర్లు వెళ్తుంటాయి. ప్రస్తుత సంక్షోభం వల్ల ఈ రవాణా 25 నుంచి 30% పడిపోయింది.